ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ వినాయక చవితిన నీకు ఒట్టు వేసి చెబుతున్నానమ్మా, నిన్ను వెంటాడుతున్న బాధలు తొలగిపోతున్నాయి, తొందరగా విను అని బాబావారు అంటున్నారండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ సందేశాన్ని బాబాగారి మాటల్లోనే విందాము. బాబాగారి సందేశం: నిన్ను వెంటాడుతున్న బాధలు తొలగిపోతాయి బిడ్డ, ఆలస్యం చేయకుండా త్వరగా విను తల్లి అని బాబాగారు ఒక మంచి విషయము చెప్పబోతున్నారు. అదేమిటి అంటే, అది బాబాగారి మాటల్లోనే విందాము. ఇదివరకు ఏది ఉన్నా లేకున్నా సంతోషంగానే ఉన్నావు కదా. నీ దగ్గర ఒక రకమైన ప్రశాంతమైన నెమ్మది ఉండేది తల్లి. దిగులు అలజడి ఏమీ లేకుండా బాగానే ఉన్నావు కదమ్మా. ఇదివరకు ఉన్న జీవితము మేఘాలలో తేలిపోయింది. కష్టమైన రోజులు నిన్ను కట్టిపడేస్తున్నాయి తల్లి. నీ మనసంకోచానికి అలజడి వల్ల ప్రశాంతమైన నిద్ర లేకుండా అవస్థపడుతున్నావు. మంచి కోసమే ఎదురు చూస్తున్నావు. ఎందుకు నాకు అన్నీ చెడ్డగా ఉన్నాయి, ఎందుకు నాకు చెడు అంత అనుభవంగా ఉన్నాయి? నిజాయితీగా ఉంటే ఇలా జరుగుతుందా చెప్పు. నమ్మిన వారు మోసం చేస్తున్నారు. అందరితో నేను న్యాయంగా నిజాయితీగా ఉన్నాను. అన్నీ నీ మనసులో అలజడి, ఎన్నో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నావు కదా తల్లి. పట్టపగలే కళ్ళు మసకబారిపోతున్నాయి. సంతోషం అనే మాట లేకుండా దుఃఖంలోనే నీ మనసు మగ్గిపోతుంది బిడ్డ. మొత్తానికి నీవుగా లేవు కదా తల్లి. దిగులు పడకు. నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నీ భవిష్యత్తు మీద ఆశ కావాలి. నీ మీద నీకు నమ్మకం రావాలి. నిన్ను నీవు ధైర్యపరచుకోవాలి. ఇప్పుడు అంతా నీకు మంచిగా లేదు, దానికి దిగులు పడనవసరం లేదు తల్లి. ప్రతిదానికి పరిష్కారం ఎలా ఉంటుందో ప్రతి విషయానికి కూడా ముగింపు కూడా ఉంటుంది. అక్కడ ఏది కూడా నిరంతరం లేదు తల్లి. ఇక నీ కష్టాలకు కన్నీళ్లకు నిరంతరం ఎలా ఉంటుంది చెప్పు. అన్నీ మారుతాయి. మంచి వాళ్ళు కష్టపడ్డా ఆ తరువాత ఆనందంగా ఉంటారు. కానీ బిడ్డ, వాళ్ళు ప్రస్తుతం సుఖపడవచ్చు కానీ ఎన్నో రోజులు నిలబడరు. అమ్మ, ఈ రోజు నుంచి నీ కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో. దేన్నైనా ధైర్యంగా ఎదిరించి నిలువు. మంచివారు, న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు తల్లి. ఎందుకంటే వాళ్ళకి దైవ అనుగ్రహం ఉంటుందమ్మా. అతి త్వరలో నీ బాధల నుంచి విడుదల చేస్తాను. ఏది చేసినా ధైర్యంగా చెయ్యి. నీకు కావలసింది నేను ఇస్తాను బిడ్డ. నీ బాబాను వెతుక్కుంటూ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. నీలో ఉన్న నన్ను చూడటానికి నేనే వచ్చాను. ఒక్క క్షణము నా వైపు తిరిగి చూడు. సర్వము నేనే అయి అన్నీ నీకు కల్పిస్తాను అమ్మా. దేని గురించి ఎవరి గురించి ఆలోచించక నీ పని నీవు చెయ్యి. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు, నీ ముఖానే తలుపు వేసిన వాళ్ళు, నిన్ను లెక్కలో పెట్టుకొని వాళ్ళు ఆశ్చర్యపడేలాగా నీ ఎదుగుదల ఉంటుంది తల్లి. నీవు కోరుకునే ప్రశాంతమైన జీవితము తప్పకుండా సాధిస్తావు. అంతవరకు అలసిపోకు. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బిడ్డ. నా బిడ్డను ఎక్కడా కూడా చేయి వదలను. నీ జీవితం ఎవరికీ సొంతం కాదు. నువ్వు కోరుకునేది నీ చేతికి తప్పకుండా అందిస్తాను తల్లి. అందుకైన బాధ్యత నీ తండ్రిగా నేను తీసుకుంటాను అమ్మా. నీవు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా నీకు చేరుస్తాను. అందుకు తయారుగా ఉండమ్మా. రేపు ఉదయం నీదైనదిగా ఉంటుంది. నీ బాధల మొత్తానికి ఈరోజే ఫుల్ స్టాప్ చెప్పి నీ జీవితాన్ని ఆనందంగా ప్రారంభించు. నీ దిగులంతా నా పాదాల చెంత వదిలి ప్రశాంతంగా నిద్రపో తల్లి. రేపు ఉదయం నీవు ఒక కొత్త రోజుని ఆరంభిస్తావు తల్లి. అంతా మంచిగా జరుగుతుంది. నమ్మకంతో నిద్రపోవమ్మా. ఇక ప్రతిరోజు సంతోషమే నీకు తోడుగా ఉంటుందమ్మా. ఇక నుంచి సుఖమైన జీవితం జీవించబోతున్నావు తల్లి. వస్తుంది. నీకు ఇష్టమైన జీవితం నీకు దక్కబోతుందనే నమ్మకంతో ఉండు. అంతా అనుకున్న విధముగా తప్పకుండా జరుగుతుంది. నమ్మకంతో ఉన్నవారికి లేదు, కాదు, రాదు అనేది లేదు తల్లి. అందుకోసం నేను ప్రతిసారి చెబుతున్నాను, అంతా మంచే జరుగుతుంది. నీ బాబా తోడుండగా నీకు భయం ఎందుకు తల్లి అని బాబావారు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ వినాయక చవితి రోజున మనకి ఇంత మంచి సందేశాన్ని అందించారు. మనకున్న విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోయి నీ జీవితాన్ని అంత ఎత్తుకు తీసుకెళ్ళి ఎవరూ కూడా ఊహించలేని విధంగా నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చి
ఎవ్వరూ ఊహించని విధంగా నిన్ను ఒక పెద్ద స్థాయికి అనేది బాబావారు తీసుకువెళ్తారని మనకి ఆయన మాటల్లోనే తెలియజేస్తున్నారండి. కాబట్టి నమ్మకంగా ఉండండి. రేపటి నుంచి మీ జీవితంలో మంచి మార్పులు చోటవుతాయని నమ్మకంతో ఉండండి. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.